హాయ్ హలో నమస్తే, నేను మీ సీతు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతు వంకం వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఈరోజు మన వీడియో అల్లూరు డిస్టిక్ మారేడుమిల్ మండలం అలాగే భీమవరానికి చింతలపూడికి మధ్యలో ఒకే ఒక్క హౌస్ ఉంటుందండి. అది కూడా 60-70 సంవత్సరాల వయసున్న ఇద్దరు వ్యక్తులు అయితే ఇక్కడ నివసిస్తున్నారు. ఒక అమ్మ, ఒక నాన్న. సో ఈరోజు వాళ్ళనైతే కలవడానికి వెళ్తున్నామండి. వీళ్ళని గతంలో 1 ఇయర్ బ్యాక్ వీళ్ళని కలిసాము. అప్పుడు పాపం వాళ్ళిద్దరే ఒక ఆవిడకైతే ఒంట్లో కూడా బాగోలేదు. ఆ టైంలో మనం కలిసి మాట్లాడి రావడం జరిగింది. ఆవిడని ఇప్పుడు చూడడానికి మళ్ళీ ఒకసారి వెళ్తున్నానండి. అయితే ఒక చిన్న హెల్ప్ చేయడానికైతే వెళ్తున్నాను ఈరోజు. సో ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను. ఇక్కడ నివసిస్తున్న ఇద్దరు కూడా చాలా పెద్దవాళ్ళండి. వాళ్ళిద్దరే ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళే వంట చేసుకుంటూ వాళ్ళే కావాల్సినవన్నీ సమకూర్చుకుంటున్నారు. వీళ్ళకి పిల్లలు ఉన్నారు కానీ ఎవరు కూడా దగ్గర అయితే ఉండరండి. అందరూ కూడా పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరి జీవితాల వాళ్ళు. అయితే వీళ్ళిద్దరూ ఈ కొండ దగ్గర అంటే ఆ 2 ఊర్లకు మధ్యలో ఉంటారు. మధ్యలో ఒక చిన్న అడవిలా ఉంటుంది. అంటే అక్కడే ఉంటారు. జాఫ్రా తోట, తర్వాత చూస్తున్నారు కదా ఇక్కడ రబ్బర్ తోట, అలాగే దబ్బ తోట, కొండ దిగువనైతే ఈ హౌస్ అయితే ఉంటుందండి. ఎవరికి కూడా అందుబాటులో ఉండరు వీళ్ళు. అటు వెళ్తే 2 కిలోమీటర్లు వెళ్తే చింతలపూడి వస్తుంది. ఇటు వెనక్కి వెళ్తే 2 కిలోమీటర్ల భీమవరం వస్తుందండి. అక్కడైతే వీళ్ళు ఉంటున్నారు. వీళ్ళకి కావాల్సినవన్నీ కూడా వీళ్ళే సమకూర్చుకుంటారంట. చాలా రోజుల క్రితం అయితే మనము వీళ్ళని కలిసామండి. ఇక్కడున్న అమ్మ నాన్ననే. ఇప్పుడు మళ్ళీ అయితే కలవడానికి వస్తున్నాము. వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళైతే ఏదో పని చేసుకుంటున్నారు. అమ్మా బాగున్నారా? అమ్మ బాగున్నావా? ఎలా ఉన్నారు? చాలా రోజులైంది చూసి. సంవత్సరం అయింది కదా? అవును. ఎలా ఉంది మీ ఆరోగ్యం? ఎలా ఉంది? చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని చూసి. ఏం చేస్తున్నారు? ఏం పని చేస్తున్నారు? జాబర్కాయలా? ఇంకప్పటి నుంచి పనే. నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వస్తే జాబర్కాయ పనే. అవును. ఇప్పుడు మీరే కోసుకుంటున్నారా అవన్నీ జాయిగా? పొద్దున కోసుకోవడం, గింజలు మళ్ళీ చెరగడం మీరేనా? మీరిద్దరే? మరి మీ పిల్లలు గట్టా వాళ్ళకి ఇచ్చేలేపారా? చేసుకుంటారు కదా వాళ్ళు. మీరేం కష్టపడతారు? వారి భూములు వారు చేసుకుంటున్నారా? మీరు బుడ్డి తోట మీదే. మీరు అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారా? ఈ చేను మొక్కం దగ్గరే ఉన్నారా? ఇంక అడవి దగ్గరే, కొండ దగ్గర. మరి ఊర్లోకి ఎందుకు వెళ్ళదు నాన్నగారు? ఇంకాని ఒక ఇల్లు ఉన్నది. మళ్ళా మా బుల్లమ్మ మళ్ళీ ఇల్లు కట్టబెడతాను దూరంగా ఈ సంవత్సరమా? మరి మీరిద్దరు కూడా కొండ దగ్గర ఉండిపోతున్నారు కదా, ఇలా అడవి దగ్గరే. ఊరికి చేనికి తిరగాడండి. ఊరికి చేనికి తిరగలేక మరి మీరు ఇంత దూరం ఉంటున్నారు కదా, మరి నీళ్ళకి ఎన్నట్లకి ఇబ్బందే కదా? మరి ఎలా తెచ్చుకుంటున్నారు మీరే? ఇంకలా తెచ్చుకోవడమేనా? ఈ వయసులో కూడా ఇంకా కష్టపడుతున్నారా? హాయిగా కూర్చోవచ్చు కదా, ఫంక్షన్ వస్తుంది కదా. మరి ఇంకా హాయిగా ఉండొచ్చు కదా, ఎందుకు కష్టం? చక్కగా కాదు నాన్నగారు, మీకు ఇప్పుడు ఎప్పుడైనా మధ్యలో ఒంట్లో బాగాలేదనుకో, మరి ఎలాగా మీ ఊళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఇటు భీమవరం ఏమో దూరంగా ఉంది, ఇటు చింతలపూడి కూడా దూరంగా ఉంది. మధ్యలో ఉన్నారు మీరు కొండ దగ్గర. అటు వెళ్ళాలా? ఇంక నడిచి వెళ్ళడమా? చూసి వెళ్ళిపోతున్నారా? ఇంక చూసి ఇంకా మీరిద్దరే ఉంటున్నారు. ఇంకా వాళ్ళు చూసి మరి వెళ్ళిపోవడమే.
మరి వాళ్ళ దగ్గర ఉండొచ్చు కదా, ఎవరి దగ్గర ఒక దగ్గర. ఇది జాబరాలకు వస్తున్నారనా? మీరిద్దరే చేసి ఉండడమే. మరి ఎంత సంపాదిస్తారమ్మా సంవత్సరానికి? ఏమో మనకెళ్ళి అడక కొనుక్కుంటే ఏం తెస్తున్నారు మనకెళ్ళి అడక. మరి ఎంత వస్తుంది? ఒక 5,000 వస్తాయి సంవత్సరానికి. 10,000 వస్తుంది. మీరు ఏం చేశారు మరి? ఏం చేశారమ్మా? తిండికే. పండుగలకు పిల్లలకు గుడ్డాలు కొనడం, పిల్లలకు గుడ్లు కొంటున్నారా? కొడుకుల కడుపు కూతుళ్ళ కడుపున పుట్టిన పిల్లలకి బట్టలు కొనాలి. మరి మీకు ఈ సంవత్సరం పండగకి తెచ్చారా బట్టలు మీ వాళ్ళు? ఎవరు? మీ పిల్లలు? మాకు లేదు. మరి మీరు మన వాళ్ళకి కొనేస్తున్నారు. ప్రేమ అదే, పిల్లల మీద ప్రేమ. ఈ పొద్దున కోసారా ఏంటి ఇవి? ఇవి ఇవన్నీ మీరు ఇప్పుడు మీరే కొడతారా? అబ్బా, ఈ సీజన్లో ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో ఇదిగోండి జాఫ్రా అంటారు. ఇవి జాఫ్రా గింజలు, వీటినే కొడుతూ ఉంటారండి. ఎక్కువగా అమ్ముతారు కదమ్మా, ఎక్కువ అమ్ముతారు. అదే పని చేస్తున్నారు అమ్మ వాళ్ళు కూడా. ఈ అమ్మ వాళ్ళు అయితే కొండ దగ్గర ఉంటున్నారండి, ఇటు 2 ఊర్లకు మధ్యలో. అసలు వీళ్ళకి ఊరితో సంబంధం లేదనమాట ఇంకా కదా. చూడండి ఎంత చక్కగా నవ్వుతున్నారో, భయం లేకుండా. అమ్మాయి నాన్నగారు ఏమి రావా ఇటు? కొండ పుల్లు ఉన్నాయా అసలు? లేవు. ముందుండిదా పులులు? అబ్బరే పోతాయా? ఇంకా రావు. ఇప్పుడు గొర్రెగెద్దులు అయ్యి మరి ఉంటాయా ఇటు? గొంతులు కడే కనిపించింది నాన్నగారు మీకు ఇప్పుడు ఈ మధ్యలో ఎప్పుడన్నా? అయితే చుట్టూ ఉంటాయి, తిరుగుతాయి కదా, కనిపించవు. మనసు అలికిడి ఉంటే కనిపించవేమో. ఆ గొంతుల కాడ అంటే నీళ్ళు ఉన్న చోట్ల ఉంటాయా అవి? ఎందుకు మీకు ఎంతమంది పిల్లలమ్మా? అది ఇప్పుడు చీకట్లో ఉంటున్నారా? చీకట్లోనే. మీదెక్కడ చేను? ఎక్కడ? అక్కడ. ఏమేశారమ్మా? మీరేమేశారు? అంతే, కొయ్యలేదు ఇంకానే. మీరు అక్కడ మక్కమంటున్నారా? ఉపాధి పనికి వెళ్తున్నారా? ఏ ఊరు? మీదే ఊరమ్మా? మీదే ఊరు? ఇదే ఊరా? చింతలపూడి వారా లేకపోతే భీమవరం వారా అని? భీమవరం మధ్యలో మీరు. చూడవచ్చారా ఇప్పుడు? చూడడానికి వచ్చారా? పొయ్యి మీద అన్నం ఉడుకుతుంది కొత్త. అప్పుడే అన్నం వండేసుకుంటున్నారు 4 గంటలకే.
ఇది దబ్బ తోట అండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ అవతల కంచె అవతల ఉండేది దబ్బ తోట అనమాట. ఈ అమ్మ వాళ్ళది అనుకుంటా దబ్బ తోట. వీళ్ళు ఇక్కడ చేనుల కోసమే మక్క ఉండిపోతారండి. పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వీళ్ళిద్దరు మాత్రం ఇక్కడ చేను దగ్గరే ఉంటారు. ఇంట్లోనే ఉంటున్నారు, చలేయట్లేదా మీకు? చూడండి నాన్నగారు వాళ్ళ ఇల్లు అయితే చూద్దాం. ఇప్పుడు ఇద్దరే ఉంటున్నారు, అమ్మ నాన్న. ఇల్లు అయితే చూపిస్తున్నారు మనకి. లోపల ఎలా ఉందో, లోపలైతే చాలా ఓపెన్గా ఉందండి. ఇంత ఊరికి మధ్యలో ఉంటున్నారు, ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో. వీళ్ళు ఎంత చలిలో కూడా చూడండి ఎలా ఉంటున్నారు, ఇంత ఖాళీగా ఉంది మొత్తం. పొయ్యి లోపల లేదా, ఉందా? గుమ్మడికాయలు, ఇదిగోండి పెద్ద గుమ్మడికాయలు ఇవి. మీకు చూడడానికి ఎంత కనిపిస్తున్నాయి కానీ చాలా పెద్ద గుమ్మడికాయలు అన్నమాట. ఏం పండించారు ఈ సంవత్సరం నాన్నగారు? ఈ సంవత్సరం ఏం పంట వేయలేదా? చోళ్ళు గట్టని అడవి జంతువులు తిన్నాయా? పందులు కోతులు. వీళ్ళుంటేనే ఇంటి లోపలైతే ఈ విధంగా ఉందండి, చూస్తున్నారు కదా. ఇదంతా ఓపెన్గానే ఉంటుంది, ఏమీ ఉండదు, మొత్తం అంతా ఓపెన్గానే ఉంటుంది. మొన్నటి వరకు సోలార్ పనిచేస్తుంది అంటే ఇప్పుడు సోలార్ కూడా పనిచేయట్లేదు, చీకట్లోనే కదా ఇంకా. అందుకే పెందలో వంట చేసేసుకుంటున్నారా? ఉల్లిపాయలన్నీ కింద పెట్టుకున్నారు ఇలాగా. పోయినసారి వచ్చినప్పుడు ఏయో పండించారు కదా. డోలు కడతారా? మేక చర్మం అండి, ఎండబెట్టి ఇట్లా పెట్టారు. ఒకసారి చూడండి, డోలు చేసుకోవడానికట. డోలు చేయడానికా? చేస్తారా మీరు? చేపలు, ఈ చేపలు మీరే తయారు చేసుకున్నారా, కొన్నారా? ఈ కర్రకి గుచ్చారుగా. మరి పిల్లు గట్ట ఏం ఎత్తుకుపోదా? రావా? అయ్యో అయ్యే, విత్తనాలు తెచ్చారా? ఈ కిందే తోనడమా? ఇంక కిందే, ఈ కిందే నిద్రపోతారంటే అండి. చూడండి ఎంత చల్లగా ఉంటుందో చలికాలం. చలియట్లేదా మరి? నగిడి పెడతారా అంటే మంట? బీరువా ఉంది ఒకటి. ఏముంది బీరువాలో? బట్ల. ఏదేది వేసారా? మీరు వేసారా? మరి అలసందలు అయ్యామా పండలేదా ఎక్కువ? విత్తనాలకు మరి దాచిపెట్టుకున్నారా? అబ్బో, ఇవ్వండి అలసందలు వేసారట కానీ ఎక్కువ తినలే, ఎక్కువ లేవట. అవును. కళ్ళు కాస్తున్నారమ్మా? నేను తాగను. ఇప్పుడు ఎందుకు వేడి చేస్తున్నారు మరి దాన్ని? తాగడానికే. అది తాగి వేడి చేసుకోవాలా? మరి మీరు అందరూ వెళ్ళిపోతున్నారు కదా, మీరిద్దరే ఉంటున్నారు లాస్ట్కి. ఇప్పుడు ఎవరికి కళ్ళుది అమ్మ? ఎవరికి కళ్ళుది? సంతకి వెళ్ళలేదా మరి మొన్న శనివారం నాడు? అప్పుడు ఆ రోజు వచ్చేటప్పుడు సంతకి వెళ్ళి వచ్చావు కదా. ఇప్పుడు కళ్ళు మీరు తాగుతారా? నువ్వు తాతావా? అందుకే నా చిన్న డోకి తెచ్చావు. చక్కగా తాగింది.
సరే తాగి మరి వెళ్తారు ఇంక అందరు ఇంటికి. ఇంక మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా ఇక్కడ తాతని ఇంకా అమ్మాయి ఉంటారేమో. అమ్మ ఒక్కటే అది ఇక్కడ ఇంకెక్కడ మీరందరూ ఇంకా ఊరికి వెళ్ళిపోవడమే. అల్లతో ఇది పైన అన్నది నేను పడుకుంటా మకం అక్కడ ఉన్నది అక్కడ అది మీదేనా? మీరేం చేస్తున్నారమ్మా మకం దగ్గర? మకం దగ్గర ఇయ్యనా జాఫ్రాయేనా? కాదు, ఓన్లీ మీకోసమే తెచ్చుకున్నారా కళ్ళు? ఆడవారి కోసమేనా? ఆడవారి కోసం మగవారి కోసం కూడా తెస్తారు. అందరు తాగి మగవారు ఆడవారు తెస్తారు. మరి ఇప్పుడు మీరే ఉన్నారు కదా, ఇంకెవరు లేరు కదా అంటున్నాను. ఎవరు తెచ్చారు కళ్ళు? ఎందుకని కొన్నారా? చెట్టు ఉందా? ఆహా. తాగొచ్చా మరి? కళ్ళు తాగొచ్చా? తాగొచ్చా? మరి ఏమవుదా? నడుము నొప్పి. అవునా? మాకి పొద్దున్న మీకు టీ అలవాటి. మేము పొద్దున్నే లెగడానికి సరే ఎప్పుడైతే కోళ్ళు కూర్చియో అప్పటి నుండి తీసుకుంటా ఉంటా కళ్ళా. కళ్ళు మరి నిస్సా చేయదమ్మా? చెయ్యాది. చెయ్యదా? చెయ్య. మనం ఎంత కళ్ళు తాగితే అంత పని చేసుకుంటా. అవునా? ఇంకా అలవాటు అలవాటు మా చిన్నప్పుడు బట్టి అలవాటు కాగబెట్టుకొని మరి తాగుతున్నారు. పచ్చిదైతేనే ఇది పచ్చి ఇది కళ్ళు తాగుతారు. చల్లాడిది ఇది మాకి చిన్నప్పటి నుంచి అలవాటు. మీరు చిన్నతనం నుంచి తాగారా? చిన్నతనం నుంచే తాగుతాం. మీకు ఏ వయసు నుంచి తాగారు? మేమా ఇలాగిలా నడిచి నడిచి ఉంటానే కోల్పుతారు మాకు. అవునా? అంత చిన్నప్పుడా? నిజమేనా? అబద్ధం కాదు. ఆ వయసు నుంచి తాగుతాను. చిన్న వయసు నుంచే తాగుతాం. ఇప్పుడు ఈ పిల్ల కూడా తాగుతుందా ఏంటి? ఇప్పుడు ఎందుకైతే అప్పట్లో చెప్పడమ్మా మాకు అన్నాలు లేవు తినడానికి. మీకు నార దుంపలు కూడా సొమ్ము పెడతామని దుంపలు ఇదే మాకు అలవాటు. ఈ కళ్ళు తాగుతూ నార దుంపలు తినేవారా? తినేవల్ల అప్పట్లో. అప్పట్లో ఎన్ని సంవత్సరాల క్రితము? సంవత్సరాలు ఎంత ఏమని చెప్తాము? ఒక 34 సంవత్సరాల క్రితమా? ఒక 30 సంవత్సరాలు అవుతుందా? ఎక్కువ అవుతుంది. ఎక్కువ వస్తుంది. 50 సంవత్సరాలు చిల్లర వస్తుంది. అప్పుడు చిన్నవారు మీరు? అప్పుడు చిన్నవారు. మా నాన్న వాళ్ళు ఏం చేసేవారు అంటే మీకు సేమకూర అని తెలుసు నాకు. తెలుసా? ఆ సేమకూర అడుగుకాటి దుంప ఈ కళ్ళతో పెంచింది మా పెద్ద. పిండి చేసుకోవాలి మళ్ళీ దీర్ఘ చిక్క చిట్టుకోవాలి. పడిచే చెట్లు ఉన్నది కదా, పడిచే చెట్లు మన పడిచే తోనాలు. ఆ తోనాలు ఆ పిక్కెలే పప్పు చేసుకొని ఆ పప్పు అక్కడ వేసుకొని దీంతో నందుకుంటా బాగుంటుందా? బాగుంటుంది చక్కగా. సరే మీరు అందరు గల్లుమ నుండి వెళ్ళిపోతారు. ఇంకా పాపం వీళ్ళిద్దరే ఉంటారేమో ఇంకా చీకటిన. మరి ఎందుకు వీళ్ళిద్దరు ఇక్కడ చేను దగ్గర ఉండిపోతున్నారు? ఎందుకు? కాపాడు కోసం ఇక్కడ ఉండిపోతున్నారా? ఇప్పుడు దూడలు వస్తాయండి, దూడలు తొక్కేస్తాయి. అవును, తర్వాత మొక్కలు కొట్టేస్తాయి. మొక్కలు కొట్టేస్తాయనే అందుకోసం ఇక్కడే పండుకుంటాం మేము. రాజా మామిడి చెట్టు మాటు పరిమాణ జాత కడోంట పాడుతాం మేము. బాగుంది బాగుంది. అలా డాన్స్ అయ్యాలా? అది వెజ్ కదా. వెజ్ కదా. మరి పేరు పెట్టాలి పిద్ద. ఆ విధంగా వేస్తారా? ఇది పిండి పండుగకి ఈ విధంగా పాటలు పాడుతూ డాన్స్ వేస్తారంటండి. అదే చూపిస్తున్నారు అమ్మ. అయితే ఇది కంపల్సరీగా వచ్చే వారం వచ్చే నిలుస్తాను.
గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఆడ మగ తేడా లేకుండా ఇక్కడ దొరికే కళ్ళునైతే చాలా ఇష్టంగా సేవిస్తారండి. వాళ్ళకి ఇది బాగా అలవాటు. ఆ చిన్నతనం నుంచే తీసుకుంటామని కూడా చెప్తున్నారు కదండీ! ఇదంతా వీళ్ళు డైలీ చేసే ఒక కృత్యమండి. దీన్ని ఎవరు తప్పుగా భావించొద్దు. ఎవరు కూడా తప్పుగా కామెంట్ కూడా చేయకండి. వీళ్ళు జరుపుకునే పండుగల్లో ఈ విధంగా డాన్స్ చేస్తామని వాళ్ళు తెలియజేయడం కూడా జరిగింది. చూస్తున్నారు కదా! ఆవిడ పాటలు పాడుతూ ఇదే విధంగా వాళ్ళు పిండి పండుగలు, దారి పండుగలు ఇలాంటివన్నీ జరుపుకుంటూ ఉంటారండి. అందుకోసం మీరు ఎవరు కూడా తప్పుగా భావించొద్దు. ఆడవాళ్ళు మరి మౌత్లో పాడతారా? ఆ, మౌత్లో మామూలుగానా? మన నోట్లో పాడతాం. అన్నీ చేయవచ్చు ఐడియా. ఈ వయసులో కూడా వీళ్ళిద్దరు ఇక్కడ వ్యవసాయం అయితే చేస్తున్నారండి. మనం వచ్చే టైంకి జాఫ్రాలు అయితే కొడుతూ ఉన్నారు. ఇంకా దెబ్బ తోట ఉంది వీళ్ళకి. రబ్బర్ తోట కూడా ఉందంట. అదంతా కూడా వీళ్ళిద్దరే చేసుకుంటూ ఉంటారు. పిల్లలందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ ఇద్దరికి కూడా వీళ్ళిద్దరూ కొంచెం గొప్ప సంపాదించి వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మనవరాళ్ళకి అయితే ఇస్తారు. వీళ్ళ కోసం అయితే వీళ్ళు ఏది చేసుకోరండి. వాళ్ళకి ఒక చిన్న హెల్ప్ అయితే చేశాను. అంతేనండి, అంతమించి ఏమీ లేదు. ఆల్రెడీ మనం ఒక సంవత్సరం క్రితం అయితే వచ్చామండి అమ్మాయిని కలవడానికి. అయితే అప్పుడు పాపం చాలా హెల్త్ బాగాలేదు అమ్మకి. అప్పుడు ఏదో కొంచెం ఒక 100-200 ఇచ్చేసి వెళ్ళాము. అయితే ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలవడానికి వచ్చాము. వస్తూ వస్తూ కొంచెం కిరాణా సామాన్లు, కొన్ని కూరగాయలు అయితే వాళ్ళకి తీసుకొచ్చాను. అవి ఇస్తున్నాను. ఇంకా కూరగాయలు, బిస్కెట్ ప్యాకెట్కి వాళ్ళకి కూడా ఇస్తాను. ఇచ్చి బట్టలకు రంగంటే మొత్తం లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడైతే వీళ్ళిద్దరూ చాలా పాపం ఆవిడకైతే ఒంట్లో బాగాలేదు. అసలు ఏమీ లేవు వాళ్ళ దగ్గర. నాకైతే చాలా బాధ కలిగిందండి. వాళ్ళకి అప్పట్లో ఏమి ఇవ్వలేకపోయానని. అయితే చాలా రోజులు అయిపోయింది నేను కూడా మళ్ళీ వెళ్ళే అవకాశం ఇంకా రాలేదు. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళడానికి అయితే కొంచెం టైం కుదిరింది. అందువల్ల ఈరోజైతే వెళ్ళడం అయితే జరిగింది. వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగిందండి. చాలా ఆనందంగా ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని కలిసినందుకు. ఎందుకంటే వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు మళ్ళీ ఒకసారి నాకు ఫోన్ చేస్తానని నా నెంబర్ కూడా తీసుకున్నారు. కానీ పెద్దవాళ్ళు కదండి, బయటకు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళు రావాలంటే మారేడుమిల్లి రావాలి. ఒక 20 కిలోమీటర్లు పడుతుందండి మారేడుమిల్లి. అక్కడికి వచ్చి వాళ్ళు ఏమైనా సరుకులు తెచ్చుకోవాలండి. వాళ్ళకి కావాల్సిన కూరగాయలు అన్నీ కూడా. లక్కీగా మనం వెళ్ళినప్పటికీ పాపం వాళ్ళకి ఏమీ లేవు. ఇంట్లో లోపల చూసారు కదా, ఒక ఉల్లిపాయలుని ఏదో పప్పు తప్ప ఇంకేమీ లేవు. సో ఈరోజైతే వాళ్ళని కలవడం అయితే నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదో చిన్న సాయం చేశాను. మీకు ఒక వారం రోజులకి సరిపోతాయేమో. ఇవన్నీ లోపల పెట్టుకోండి. పెట్టండి లోపల. కుక్కలు గట్ట లాగేస్తాయి కదా. లాగవా? ఈ దెబ్బ తోట కూడా మీదేనా? నీళ్ళు ఎక్కడ తెచ్చుకోవాలి? అక్కడి నుంచా అటువైపుకి వెళ్ళాలా? ఆ కొండ దగ్గరికా? అలాగా చలమ నీరేనా? వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ సీతు అంకుల్.